అందరికీ నమస్కారం. ఘోర విషాదం 1200 మంది పైగా కన్నుమూత. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం నాడు ప్రారంభమైన దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, అలాగే సైప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు 1200 మంది కంటే ఎక్కువగానే మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక అలాగే లెబనాన్లో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఇజ్రాయెల్లో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఇవన్నీ కూడా జస్ట్ అధికారిక లెక్కలు. ఈ లెక్కలు ఇంకా కొంచెం ఎక్కువగా కూడా ఉండవచ్చు. అలాగే యుఎన్ అందించిన సమాచారం ప్రకారం దాదాపు 1,00,000 మంది పౌరులు ఇరాన్ నుంచి వలస వెళ్ళినట్లు పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన 2 రోజుల్లోనే వలసలు స్టార్ట్ అయినట్లు వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ మరోసారి ఫ్రెష్ అటాక్స్ అయితే చేస్తుంది. ఇరాన్లోని టార్గెట్ స్థావరాలపై దాడులకు పాల్పడుతుంది. అలాగే లెబనాన్లోని బేరట్లో ఉన్నటువంటి హెజ్బుల్లా స్థావరాలపైన కూడా దాడులు చేస్తుంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరార్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలు నమోదవుతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ యుద్ధం పరిధి విస్తరిస్తోందని అన్నారు. ఇక అంతర్జాతీయ జలాల్లో ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకని అమెరికా ముంచేసిందని తెలిపారు. ఇక లెబనాన్లో ఇరాన్కి చెందినటువంటి హెజ్బుల్లా గ్రూప్ స్థావరాలపై ఇజ్రాయెల్కి దాడులు పాల్పడింది. అలాగే బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరుగుతోస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నట్లుగా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇరాన్ భారత్కి అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా చమురు సప్లై చేసేందుకు అయితే ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. సో చమురు ధరల ప్రభావం అయితే భారత్పై ఎక్కువగా ఉండే అవకాశం లేదని చెప్తున్నారు.